సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి యూదా రాసిన మొదటి పత్రిక యూదా పత్రిక బైబిల్ గ్రంథంలో నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయము యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించుటకు దృష్టాంతముగా ఉంచబడెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన జీవితాలలో కొద్ది మాటలు తెలియపరచాలని ఆశ కలిగి ఉండగా, ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అన్ని విషయాలను ఆలోచించి అంతకంతకు అభివృద్ధిలోనికి తీసుకురావాలని సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిని పరిశుద్ధపరిచి తన పరిశుద్ధత చేత పరలోక రాజ్యం కొరకు ముందుకు నడిపించాలని ఆశ కలిగిన దేవుడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు 6వ వచనములో ఒక మాట మనకు చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏంటంటే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు. కాబట్టి ఇక్కడ తన ప్రధానత్వమును నిలుపుకొనక తన స్థలమును విడిచినటువంటి దేవదూతలు. దేవుడు యూదా ద్వారా పరలోకములో జరిగినటువంటి సంఘటనను మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. తన ప్రధానత్వమును నిలుపుకొనక, ప్రధానత్వము అంటే దేవుడు పరలోకములో ఉన్నటువంటి దూతలకు కొన్ని అధికారములను, కొన్ని విలువలను, కొన్ని గొప్ప కార్యములను జరిగించాడు. ఇచ్చిన వాటి పద్ధతి ప్రకారము ఇచ్చిన అధికారములో నివసిస్తున్నటువంటివి అధికారమునకు తగినట్టుగా బ్రతకాలి. ఎలాగంటే, ఒక మనిషికి ఒక అధికారం ఉందనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక పనికి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే మీకు చెప్తాను. బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మేనేజర్ లాగే బిహేవియర్ చేయాలి. మేనేజర్ ఎలా ఉండాలి? మేనేజర్ లాగే ఉండాలి. ఆఫీసర్ లాగే ఉండాలి. క్లర్క్ లాగే ఉండాలి. అలా కాకుండా మేనేజర్ వచ్చి బయటికి వెళ్ళి టీ కప్పులు తీసుకొస్తున్నాడు అనుకోండి, అప్పుడు మేనేజర్కి విలువ ఉంటుందా? ఎందుకని? మేనేజర్కి బ్యాంకులో ఒక స్థానం ఉంది. ఆ స్థానంలోనికి వెళ్ళినప్పుడు అతనికి విలువ ఉంటుంది. అక్కడ అతని పని అతను జరిగించాలి. బాగా గమనించి ఆలోచించండి. కానీ నేను ఇలా ఉండను, నేను ఇక్కడికి వెళ్ళి ఈ పని చేస్తానంటే దానివల్ల అతనికి ఏం ప్రయోజనము ఉండదు. కాబట్టి మీరు బాగా గమనించి ఆలోచించి కొన్ని విషయాలు చూసినప్పుడు
దేవుడు దేవదూతలకు, ఎవరికమ్మా? దేవదూతలకు కొన్ని అధికారాలు ఇచ్చాడు. ప్రధానులను అధికారులను రాయబడి కొన్ని అధికారములు ఇచ్చాడు. ఇప్పుడు అధికారములో ఉన్నటువంటి ఈ దేవదూతలు అధికారమునకు తగినట్టుగా ప్రవర్తించాలి. అధికారానికి తగినట్టుగానే ప్రవర్తించాలి. అయితే అక్కడ ఏమి రాయబడిందంటే తన ప్రధానత్వమును నిలుపుకొనక, ఏంటంట? తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన, తమ నివాస స్థలము అవి ఉండవలసిన స్థలంలో ఉండకుండా వేరే స్థలంలోనికి వచ్చేసారు. ఎందుకు వేరే స్థలంలోనికి రావాల్సి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నీ స్థలంలో నువ్వు ఉండాలి, నీ స్థలంలో నువ్వు ఉండాలి. నీ స్థలంలో నువ్వు ఉంటే నువ్వు ఉన్న స్థలములో ఉన్న పద్ధతిని బట్టి నువ్వు ఆ పని చేస్తావు. నీ స్థలములో ఉన్న పద్ధతిని బట్టి నువ్వు ఆ పని చేయగలవు. అలా కాకుండా నువ్వు వేరే వేరే విధంగా ఉంటే దానివల్ల నీకు ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలు దేవునికి వ్యతిరేకమైపోయాయి. అక్కడ ఎలాగ వ్యతిరేకమైపోయాయంటే నీకు నేను ఒక అధికారం ఇచ్చాను, నీకు నేను ఒక పద్ధతినిచ్చాను, నువ్వు దాని ప్రకారం నడుచుకుంటే నీకు విలువ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? బాగా గమనించండి. భర్త పని భర్త చేయాలి, భార్య పని భార్య చేయాలి, పిల్లల పని పిల్లలు చేసినప్పుడే ఆ కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసా? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకేముంటుంది? విలువ. ఏమంటారు దాన్ని? అన్నిటికీ విలువ ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళ పని వేరొకరు చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అక్క? విరోధముగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావడానికి మీకు నేను చెప్పేది ఏంటంటే దేవదూతలకు దేవుడు ఒక స్థలమును ఏర్పరిచాడు. ఆ స్థలమును విడిచిపెట్టినవి వేరే పనిలోనికి వెళ్ళిపోయాయి. ఆ పనిలోనికి వెళ్ళిపోవటం వలన దేవుడు ఏం చేశాడంటే, బాగానండి, ఆ పనిలోనికి వెళ్ళిపోవటం వలన దేవుడు ఏం చేశాడంటే వాటిని బంధించి కట్టిక చీకటిలోనికి ఉంచాడు. దేనికోసం అంటే తీర్పు కొరకు. ఇది మీరు బాగా గమనించండి. ఎందుకు దేవుడు వాటిని బంధించాలంటే అవి చేయవలసిన పని చేయకుండా వేరే పనిని చేస్తున్నాయి. ఇప్పుడు అదే విధముగా చూడండి, అటువలని 7వ వచనం, అటువలని సొదొమ గొమొరాలను. సొదొమ గొమొర అంటే ఇవి పట్టణాల పేర్లు. సొదొమ అనేది, గొమొర అనేది పట్టణాల పేర్లు. సొదొమ గొమొరాలను, వాటి చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణములను వీళ్ళు ఎలాగైతే తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిపెట్టి తను చేయవలసిన పనిని చేయకుండా వ్యర్థమైన పనులు ఎలాగైతే ఇవి చేశావో దేవదూతలు, అదే విధముగా సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలు కూడా, బాగానండి, సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలను వారి యొక్క పద్ధతులను మరిచిపోయి వారి యొక్క పనిని మైమరిచి వారు చేయవలసిన పనిని పక్కన పెట్టి వ్యర్థమైన పనులు చేయటం వలన దేవుడు వాళ్ళ గురించి ఆరాధించటము అంటే వాటి గురించి విచారించడం ప్రారంభించాడు. ఇక్కడ ఎలాగంటే మీరు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక మాట, ఆదికాండము బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి
నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. ఇక్కడ సొదొమ గొమొర్రా ఇవి పట్టణాలు. ఈ పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు ఏమి చేశారంట? పాపము చేశారు. ఏం చేశారంట? పాపము చేశారు. ఏ పాపము చేశారో అది మీ అందరికీ నేను తెలియజేస్తాను. అది అందరికీ కూడా సుపరిచయమే. పాపం అనగానే అన్ని చేశారు. ఈ పాపం చేసినప్పుడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర ఏంటిదంట? మొర. జాగ్రత్త, కొద్ది నిమిషాలు తర్వాత బాగా ప్రశాంతంగా నిద్రపోతుంది. దిగునాక 10 నిమిషాలు బాగానండి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర అంటే ఎవరు మొర పెట్టారు? ఎవరు మొర పెట్టారు? లోతు మొరపెట్టాడు. దేవదూతలు మొరపెట్టాయి. ఎవరు మొరపెట్టారు? మొర అంటే తెలుసా? మొర అంటే తెలుసుగా? తెలుసా తెలియదు? మొర అంటే ఎవరు మొర పెట్టి ఉంటారు? ఇప్పుడు ఒక రకంగా మనం ఆలోచిస్తే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు మొరపెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ లోతు ఏమంటున్నాడంటే, పేతురు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ప్రతి దినము తన నీతి గల మనస్సును నొప్పించుకొనుచు. చదవండి మా మాట. 2 పేతురులో అనుకుంటాను ఎక్కడ ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రికలోను 2వ అధ్యాయము 8వ వచనమంట. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురము ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. నీతిగల తన మనస్సును. ఎవరి మనసు? లోతు యొక్క మనస్సు సొదొమ గొమొర్రాలో ప్రజల యొక్క మనస్సుకు వ్యతిరేకమైపోయింది. వాళ్ళ మనస్సు ఏమో ఒక రకంగా ఉంది, ఈయన మనసు ఒక రకంగా ఉంది. నీతిగల తన మనసుని ఏం చేస్తున్నాడు? నొప్పించుకుంటూ ఉన్నాడు. అంటే సొదొమ గొమొర్రా అనే ఈ పట్టణానికి లోతు వెళ్ళిన తర్వాత లోతు తన మనసును నొప్పించుకున్నాడు. అంతకుముందే ఈ యొక్క పట్టణం ఎలాగుంది? చెడిపోయే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు అబ్రహాము లోతుతో మాట్లాడుతుంటాడు, అయ్యా నీ పని వాళ్ళు నా పని వాళ్ళు ఇక్కడ కలిసి నివసించలేనంత ఎక్కువగా ఉన్నారు. కాబట్టి రోజు మార్చి రోజు నీకు నాకు గొడవలు అవుతున్నా. ఈ గొడవల వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీవు ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏదో ఒక వైపు వెళ్ళిపో, మిగతా ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు లోతు సొదొమ గొమొర్రాలను చూసినప్పుడు అది పచ్చగాను అందముగాను ఏదోను వనమవలెను దేవుని తోట వలె ఉన్నది కాబట్టి ఇటు పోతానన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చూచుటకు బాగున్నది కానీ లోపలంతా ఏమైంది? చెడిపోయి పాపంతో నిండిపోయింది. అంటే లోతు పోయేసరికే ఆ పట్టణం ఏమైంది? చెడిపోయి పాపంతో నిండిపోయింది. అంతా అక్రమము, అన్యాయము, పాపము చేసేటటువంటి తత్వాలు మామూలుగా లేవు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించండి. లోతు వచ్చేంత వరకును వచ్చేసరికి ఆల్రెడీ ఆ పట్టణం పాడైపోయింది. ఇప్పుడు దేవుడు లోతును ఆ పట్టణానికి ఎందుకు పంపించుంటాడు? లోతుని దేనికి పంపించాడు? బాగా ఆలోచించాలి. ఇక్కడ లోతు రావటానికి గల కారణం ఏందమ్మా? ఎందుకు వచ్చాడు లోతు తెలుసు మీ అందరికీ. అబ్రహాము లోతుకు మధ్య సంఘర్షణ అంటే సంభాషణ జరిగింది. ఇక్కడ డిస్కషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
నీ పని వాళ్ళు ఎక్కువ మంది, నా పని వాళ్ళు ఎక్కువ మంది, నీ మందలు ఎక్కువ, నా మందలు ఎక్కువ, రోజుకొకళ్ళు కొట్టుకొని మన కాడికి వస్తున్నప్పుడు వాళ్ళ మనిద్దరం కొట్టుకోవడం కరెక్ట్గా ఉండదు. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమన్నాడు. ఇప్పుడు లోతును ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పింది ఎవరు? అబ్రహాము వెళ్ళమని లేదు, నీ ఇష్టం వచ్చిన చోట అన్నాడు. కానీ లోతును ఆ ప్రాంతానికి పంపించింది ఎవరు? దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు లోతును ఆ ప్రాంతానికి పంపించడానికి, బాగానండి, దేవుడు లోతును ఆ ప్రాంతానికి పంపించడానికి లోతు కన్నులకు ఆ ప్రాంతం అందంగా చూపించాడు. ఆ లోతు ఆ ప్రాంతం అందంగా ఉండటం చూసి లోతు ఏం ఆలోచించాడంటే, నాకును, నా పశువులకును, నా పని వాళ్ళకును ఇక్కడ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి లోతు, బాగానండి, లోతు అక్కడికి వెళ్ళినప్పుడు లోతు మనసులో ఏ ఆలోచన నుండి వెళ్ళాడు? అక్కడ చూడండి, ఆదికాండంలో ఆ సందర్భాన్ని ఒక్కసారి. అధ్యాయము వచ్చిన తల్లి 13 అధ్యాయము 10 వచ్చిన చూడండి అమ్మ. ఆదికాండం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇప్పుడు చూడండి, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడ ఏమనుకున్నాడంటే లోతు, ఇది బాగా ఉన్నది, నాకును నా పశువులకును సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి తన మనసులో అనుకున్నది ఒకటి, కానీ అక్కడ పోయిన తర్వాత చేస్తున్నది మరొకటి. అనుకున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. ఇక్కడ మనం ఆలోచించి గమనించినప్పుడు లోతు కన్నులు కనపడింది అబద్ధం కాదు. లోతు కన్నులు కనపడింది అబద్ధం కాదు. అది ఎలా ఉందంట? యోర్దాను నదంట తూర్పు ఏదోని వల్ల పచ్చగా చాలా నీళ్లు పారు దేశమై ఉన్నదంట. అది అబద్ధం కాదు, నిజమే. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, బాగానండి, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత లోతుకు పని వాళ్ళు ఉన్నారా లేరమ్మా? ఉన్నారు. లోతుకు పశువుల మందలు, ఎద్దుల మందలు, గార్ధోపములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లోతుకు సంపద ఉందా లేదా? ఉన్నది. ఇదంతా ఉన్నటువంటి లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత, బాగానండి, ఇక్కడ మీకు అర్థం కావటానికి పశువుల మంద గురించి డిస్కషన్ చేయాల. 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత తన యొక్క పని వాళ్ళ గురించి డిస్కషన్ ఏం మాట్లాడాల. తన పశువులకు గడ్డి దొరుకుతుందా లేదన్న దాని గురించి డిస్కషన్ ఏం లేదు. ఆ యొక్క ప్రాంతంలో ఒక గుడారం వేసుకొని, అక్కడ ఆ ఊరి వెలుపల కదా, ఒక గుడారం వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నటువంటి లోతు ఊరిలోనికి వెళ్ళి చూడటం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరిలోనికి వెళ్ళినటువంటి లోతు ఊరిలో ఉన్న పరిస్థితిని చూసి తన మనసు నొప్పించుకుంటున్నాడు. బాగానండి, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సమస్తం ఉంది. ఇక మనసు నొప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎంత దూరం కలిగి అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చింది దేనికి? జీవించడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత తన మందలకు కావలసిన సంపద ఉంది, ఎక్కడికి పోయినా కూడా పచ్చటి గడ్డి ఉంది, ఎక్కడ చూసినా నీళ్లు సమృద్ధిగా పారుతున్నాయి, ఎక్కడైనా కొద్దు ఉన్నట్టు లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు సమృద్ధి అనిపిస్తుంది, ఏమీ తక్కువ లేదు. ఎంత సమృద్ధి కలిగినటువంటి లోతు, ఇంత సమృద్ధి జీవమును, ఎంత సమృద్ధి కలిగినటువంటి తన యొక్క జీవన విధానం కలిగిన లోతు ప్రాంతంలోనికి వెళ్ళి ప్రజలను చూసాక మనసు నొప్పించుకున్నాడు. ఎప్పుడైతే ప్రజల పరిస్థితులు మారిపోయాయో, ఎప్పుడైతే ప్రజల బ్రతుకులు చనిపోయాయో, ఎప్పుడైతే ప్రజల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయో, లోతు తన పశువుల గురించి కానీ, తన పని వాళ్ళ గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ ఆలోచించడంలా ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించడం బాధపడుతున్నాడు. తనకు పశువులు బాగా ఉన్నాయా, అవి ప్రతి సంవత్సరము పిల్లలను కంటున్నాయా,
30 100 అవుతున్నాయా, 100 200 అవుతున్నాయా, 200 1000 అవుతున్నాయా, ఈ ఆలోచించడంలా అయ్యో ప్రభువా, నువ్వు సృష్టించిన ప్రజలు, నువ్వు పుట్టించిన ప్రజలు, నీవు ఎంతో సమృద్ధిగా జీవమునిచ్చిన ఈ ప్రజలకు నువ్వు కొన్ని పద్ధతులు పెట్టావు, కొన్ని కండిషన్లు పెట్టావు, కొన్ని రకములైనటువంటి విధములుగా వీళ్ళని జీవింపచేయమని చెప్పినావు. అయితే వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో పుట్టిన కోరికల ప్రకారం, వాళ్ళ మనసులో పుట్టిన ఆలోచనల ప్రకారం నీకు వ్యతిరేకముగా చేస్తున్నారు అని రాయబడింది అక్కడ. అది ఏం రాయబడింది అక్కడ చదవండి ఇప్పుడు. అక్కడ మీరు చదివిన సందర్భం అది పేతురు రాసిన పత్రికలో యోధా పత్రిక, అది మన సందర్భం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే ఎవరి వల? బాగా పాయింట్ చూడండి. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే అంటే అక్కడ వీరి అంటే ఎవరు? వాళ్ళు పైనున్నటువంటి దేవదూతల వలనే ఏమి చేయించున్నారంట? వ్యభిచారము చేయొచ్చు. వ్యభిచారం అంటే దేవుడు పెట్టిన పని తప్పకుండా, దేవుడు నిర్ణయించిన పద్ధతి కాకుండా పద్ధతిని పాడు చేయటమే వ్యభిచారం. దేవుడు ఆదాముకు అవ్వకు ఆదాం వారిరువురిని జతపరిచాడు. ఇప్పుడు వీళ్ళిరువురు ఒకరితో ఒకరు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది దేవుని కండిషన్. ఇప్పుడు ఏమైందంటే అక్కడ చూడండి, వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. అయిపోయి అక్కడ మాట వ్యభిచారము చేయొచ్చు, కంటిన్యూషన్ అండి. పర శరీరానుసారులైనందున ఏమైనా రాబడింది? పర శరీరానుసారులైనందున. పర శరీరానుసారులు అంటే ఇతర శరీరాలు అని అర్థం. ఏ శరీరాలు అంట? ఇతర శరీరాలు. ఎంత నీచమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయారంటే, ఎంత ఘోరమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయారంటే సొదొమ గొమొర్రాల ప్రజలు. అక్కడ మనకు స్పష్టంగా తెలపబడింది. అబ్రహాముతో డిస్కషన్ చేస్తారు దేవదూతలు. అబ్రహాం కుటుంబం దగ్గరికి దేవదూతలు వస్తారు కదమ్మా. ఆయన సింధూర వ్రణం కింద కూర్చున్నప్పుడు అక్కడ విందు చేసిన తర్వాత, అబ్రహామును దీవించిన తర్వాత వాళ్ళు ఇదిగో మేము సొదొమ గొమొర్రా చూడటానికి వెళుతున్నాము, ఆ ప్రాంతానికి వెళ్తున్నామని అబ్రహాం దగ్గర నుంచి వెళుతున్నప్పుడు అబ్రహాము కూడా వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. దేవుడు తను చేయబోవునది తన దాసునికి తెలియకుండా ఉంచునా అని నేను తెలియచేస్తానని. ఇదిగో అబ్రహాము, ఇదిగో మేము సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయాలనుకుంటున్నాము. ఎందుకయ్యా పాడు చేయాలనుకుంటున్నామంటే అక్కడ పరిస్థితులు బాగా లేవు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పద్ధతులు కరెక్ట్గా లేవు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెడిపోయి ఉన్నారు. వారి జీవిత జీవితం ఏంటంటే విధానమును పాడు చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని మేము శిక్షించవలసి వచ్చి, ఆ శిక్షించటానికి ముందుగా మేము పరలోకం నుంచి ఇక్కడికి చూడటానికి వచ్చాం. ఇప్పుడు ఒక మొర వచ్చింది. ఆ మొర ఎక్కడి నుంచి వచ్చింది అది మనకు కావాలి. ఇప్పుడు ఒక మొర వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది మొర? దేవుని దగ్గరికి వచ్చింది. ఏ మొర వచ్చింది? అయ్యా ఏమంటున్నా? మొర చదవండి ఒకసారి. ఆదికాండము 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర. సొదొమ గొమొర్రాలను గూర్చి ఒక మొరపెట్టారు. ఆ మొరపెట్టింది ఎవరు? ఇప్పుడు కయ్యూనును గురించి ఒకరు మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు? హేబేలు రక్తము మొరపెట్టింది. హేబేలు మొరపెట్టల. హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందంట? నేలలో నుంచి మొరపెడుతుందంట. అయ్యా నాకు ఏమంటున్నాడు? ఎప్పుడు తీర్పు తెరుచుకుంటా మొరపెట్టింది అనమాట హేబేలు యొక్క రక్తం. ఇప్పుడు ఎవరు మొరపెడుతున్నారు ఇక్కడ సొదొమ గొమొర్రాల గురించి? దేవదూతలు మొరపెడుతున్నాయి. లోతు మొరపెడుతున్నాడు. లోతు రాకముందు కూడా ఎక్కువ ఉంది అక్కడ పాపం. లోతు వచ్చింది దేనికంటే హెచ్చరించడానికి. లోతు వచ్చింది జీవాలను మేపుకోవడానికి కాదు, ఆమె యొక్క
పశు సంపదను మేపుకొని జీవించడానికి, అది హెచ్చరించడానికి. అందుకే కదా లోతు వాళ్ళను చూసిన తర్వాత ఏం చేయడం ప్రారంభించాడు? అయ్యలారా, మీరు చేపుచున్న పని మంచిది కాదనగాని వాళ్ళందరూ లోతుతో ఏమన్నాడు? అవగాహన ఉందా? ఏమన్నారు మా లోతుతో వాళ్ళు? ఇప్పటికిప్పుడు చదవాలంటే ఎడ కుదురుతూ కనీసం 18, 19 అధ్యాయాలు, 2 అధ్యాయాలు చదవాలి. లోతుతో ఏమన్నారు వాళ్ళు? పరదేశివైన నీవు మాకు తీర్పరిగా ఉండుటకు నియమించిన వాడు ఎవరు నిన్ను? అసలు నువ్వు వేరే దేశం నుంచి బతుకు తెరువు కోసం వచ్చా, మాకు చెప్పడానికి నువ్వెవరు? అసలు అసలు చెప్పడానికి లేదు. ఇంకొకసారి మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తామన్నారు. బాగా ఆలోచించండి, నిన్ను కూడా చంపేస్తామన్నారు. ఇప్పుడు లోతు మొరపెట్టలా. లోతు మొరపెట్టంత గొప్ప వ్యక్తి కాదు, కానీ లోతు ఎంత గొప్ప వ్యక్తి అంటే తప్పించమని బతిమలాడే వ్యక్తి. లోతు ఏం చేస్తున్నాడు? తప్పించమని బతిమలాడుతున్నాడు. అందుకే కదా ఆ ఉదయకాలం అగ్ని కురవబోతుంది అనగానే అందరి దగ్గరికి అయ్యా రేపు ఉదయం మళ్ళీ అగ్ని గంతకాలం కురవబోతుంది, మీరందరూ కూడా రమ్మని బతిమలాడుతున్నాడు. అది లోతులో ఉన్న మనస్సు. చంపేమని మొరపెట్టాల. మరి మొరపెట్టింది ఎవరు? భూమి. ఏమని మొరపెట్టుండొచ్చు భూమి? సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మొలుగుతూ ప్రసవేదన పడుతున్నది. దేని గురించి ప్రసవేదన పడుతున్నది? దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది అది. మరి ఇంకెవరు మొరపెట్టుండొచ్చు? బాగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథాన్ని కొంచెం లోతులోనికి వెళ్ళిపోయి మనం చదువుతుండాలి అప్పుడప్పుడు. మీరు చదివేది కరెక్ట్, తప్పని అనట్లేదు, కానీ మీరు చెప్పినవి కరెక్ట్, నేను తప్పనట్లేదు. ఏం మాట రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటల్లో ఏమని రాయమంటే చూడండి, ఇదిగో నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉందువు మా నా రక్తము నిమిత్తమును. ఎక్కడది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, 6. అంటమ్మా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తమును భూనివాసులకు ప్రతిదాన చేయకయు ఉండు అని బిగ్గరగా కేక వేయుచున్నారంట. ఏమి నిమిత్తం అంటే ఇప్పుడు? దేని నిమిత్తము? మా రక్తము నిమిత్తము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది రక్తాన్ని ఒలికించి ఉంటారు భూమి మీద? ఎంతమంది రక్తాన్ని? పరిశుద్ధులు అపరిశుద్ధులు అనేది పక్కన పెడదాం మొట్టమొదట. అంటే ఇది పక్కన పెడదాం. రెండో పాయింట్ అది. పరిశుద్ధులు కానీ అపరిశుద్ధులు కానీ, నీతిమంతులు కానీ అవినీతిమంతులు కానీ అన్యాయంగా అక్రమముగా వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి, వాళ్ళ వాంఛలు తీర్చుకోవటానికి ఎంతమంది మీద ఒక జంతువుల్లాగా హీనాతీనంగా పడి ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఎవరు ఏడవట్లేదు, అక్కడ ఎవరు బాధపడటం లేదా? ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? లోతు ఇంటికి దేవదూతలు 2 వచ్చినప్పుడు ఆ రాత్రి ఆ ఊరిలో ఉన్నటువంటి చిన్న పిల్లల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోతు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంట? లోతు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చినటువంటి మనుషులు ఎక్కడా? వారిని బయటకు పంపించము, మేము వారితో కలిసి పాపము చేయుదుము. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరు అనేది మనకి ఇక్కడ ఆ పాయింట్. దేవదూతలు. వచ్చిన వారు దేవదూతలు, అడుగుతున్న వాళ్ళు ఎవరు? మనుషులు. అడుగుతున్న మనుషులు, వచ్చిన వాళ్ళటువంటి మనుషులు దేవదూతలతో పాపము చేయటానికి బరి తెగించిపోయారంటే ఇలా పరిస్థితులు ఎంత నీచానికి దిగజారిపోయినాయి. బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు రోమిలకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒక్కసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నో వచ్చినమ్మా? 26 నుంచి చదవండి. అందువలన దేవుడు తుచ్చలమైన అభిలాషలకు వారిని అప్పగించెను,
వారు స్త్రీలు సైతము స్వాభావిక విరుద్ధమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఏమన్నారమ్మా? ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. అంటే ఇక్కడ మనుషుల యొక్క పరిస్థితులను ఇక్కడ మనం చూసినప్పుడు మనుషులు దేవుడిచ్చినటువంటి పద్ధతి ఒకటి ఉంది. ప్రతి వారికి ఒక నియమం ఉంటుంది. నియమానికి విరుద్ధంగా ఎవరు చేయకూడదమ్మా. నియమానికి విరుద్ధంగా చేస్తే ఇప్పుడు మరెవరు పెట్టాలి? భరించునులు మొరపెట్టాలి. ఎవరు పెట్టాలి చెప్పండి? చూస్తున్న వాళ్ళు ఇక్కడ చూడండి. నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తమును, మా రక్తము నిమిత్తమును, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి నిమిత్తమును, మా యొక్క బాధల నిమిత్తమును తీర్పు తీర్చక ఉంటావని మొర్ర పెడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో యోధా రాసిన పత్రికలో చెప్పినట్టుగా మనుషులు పర శరీరానుసారులు. పర శరీరం అంటే వాళ్ళది కాని శరీరం. అది పరాయి శరీరం అంటే వాళ్ళది కాని శరీరం. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక సంబంధము కాని పద్ధతి కలిగిన శరీరము, ఈ లోక సంబంధం కాని శరీరము. మనుషు శరీరాలతో కాకుండా జంతువులతోనూ పశువులతోనూ, ఇది చాలా లోతుగా వెళ్ళిపోతే చాలా ఉంటుంది. ఇంత నిత్యమైన కార్యములు చేయటానికి వాళ్ళు రెడీ అయిపోయారు. అక్కడ అడగటానికి ఎవరు లేరు వాళ్ళను. ఎందుకంటే ఎవరంట? చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరూ వచ్చి చుట్టుపట్టుకున్నారంట. అప్పుడు లోతు ఒక మాట అన్నారు అక్కడ. మీరు ఆ మాట తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. అయ్యా, వివాహము కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. ఏంటంట? వివాహము కాని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. వారిని మీ యొద్దకు పంపించదను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పినా మాకు వీళ్ళు అవసరం లేదు, వాళ్ళే కావాలి. అంటే ఎంత పరిస్థితిలోనికి మనుషులు దిగజారిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనుషులు ఇక్కడ వీళ్ళు అవసరం లేదు, వాళ్ళు కావాలంటే వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు పరదేశులు. వాళ్ళు మా దగ్గరికి అతిథులుగా వచ్చారు, వారిని గౌరవించడం మన పద్ధతి. కానీ గౌరవించవలసింది పోయి వారిని పాడు చేయాలనుకుంటున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. పర శరీరానుసారులైనందున వారిని చదవమంట నిత్య అగ్నిదండన అనుభవించుటకు. నిత్య అగ్నిదండన. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక బిడ్డ, ఒక మనిషి, ఒక వ్యక్తి ఎన్ని రోజులు మొరపెడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు, ఎంత ఘోషిస్తున్నారు. ఇంత ఘోషించి, ఇంత ఏడ్చి, ఇంత బాధ పెట్టి, ఇంత చేస్తున్నా కూడా లోకంలో ఉన్న మనుషులు అనేటువంటి వాళ్ళు, అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద విచ్చలవిడిగా మనుషులు పడిపోయి చేస్తున్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న ఘోరాన్ని బట్టి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే, అయ్యా, ఈ టైంలో మమ్మల్ని ఆదరించేవాడు ఎవరూ లేరు. ఈ టైంలో మా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాము. మా బ్రతుకులు కనుమరుగైపోయినా జీవితంలో బుద్ధుండేటట్టుగా నువ్వు చెయ్యి తండ్రి అని మొరపెడతారు. మధ్యకాలంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యాలు మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క విందుల కోసము, వాళ్ళ విలాసాల కోసము, వాళ్ళ కోరికల కోసము ఒక బాలికను తీసుకుపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెరిపేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ, ఆ తల్లి అక్కడ పెడుతున్న ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఆలకించకపోవచ్చు, నేను ఆలకించకపోవచ్చు. లోతు వలె మనందరం మంచోళ్ళు. నిజంగా చెప్తున్నాను, లోతు వలె చాలా మంచి కలిగిన వాళ్ళు భూమి మీద మనుషులు. ఎంత మంచి కలిగిన వాళ్ళు అంటే, ఇదిగో
తప్పు చేయించున్నవాడు ఎక్కడైనా మారతాడేమో, ఎక్కడైనా మారతాడేమో అని 100కు 1000 సార్లు, 1000కి 1,000,000 సార్లు, 1,000,000కి 10 కోట్ల సార్లు మొరపెడుతూ ఏడుస్తున్న ప్రార్థన చేస్తున్న వాళ్ళే మీరందరూ. మార్చయ్యా బ్రతిమిలాడుతున్నావు. అయితే బాధ అనుభవించినాడు, బాధ పొందినవాడు, ఆ బాధను భరిస్తున్నటువంటి వాడు మొర దేవుడు ఆలకిస్తాడు. హేబేలు కయ్యూనికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడంతా హేబేలు కయ్యూని విషయంలో అనుకున్నాడు, నా సహోదరుడు మారతాడులే అనుకున్నాడు. ఎప్పుడైతే కయ్యూని హేబేలు మీద పడి అని రాయబడింది అక్కడ, అతని మీద పడి అతన్ని చంపెను. ఎలా చంపాడు? ఏముందని చంపాడు? ఆ బిడ్డ ఆ కింద పడుతున్నప్పుడు పైన పడినటువంటి కయ్యూను చేతికి దొరికిన దాన్ని తీసుకొని హేబేలును కొడుతూ ఉంటే అప్పుడు హేబేలు మొరపెడుతున్నాడు. ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు ఎంతమంది ప్రజలు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది మనుషులు, కొంతమంది నీచమైన వాళ్ళ చేతుల్లో పడిపోయి, వాళ్ళ పరిస్థితులలో పడిపోయి, వాళ్లకు ఎదురు తిరగలేక, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఏమీ అనలేక, వాళ్ళ మనసులలో కుమిలి నరకయాతను అనుభవిస్తూ చచ్చిపోతున్న వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడింది, కింద మాట చదవమ్మా, చాలా చక్కగా రాయబడింది. చూడండి 7వ వచనం అనుకుంటాను, 8వ వచనం అనుకుంటాను. అటువలనే వీరును కళ్ళలు కొనుచు ఏం కంటున్నారు? ఏ కళలు కంటున్నారు వీళ్ళు? ఏ కళలు కంటున్నారు? కళ్ళలు కొనుచు తమ శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంట? ఏం కళలు కంటున్నారు? వీళ్ళు మంచి కళలు కంటున్నారా? ప్రభుత్వం కూడా చెప్తుంది ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వమును కూడా నిరాకరించుతున్నారు. ప్రభుత్వమును నిరాకరించుచు అధికారులను, మహాత్ములను, గొప్ప వాళ్ళు ఎవరైనా చెబితే వాళ్ళను బండబూతులు తిడుతుంటారు. వీళ్ళు అంత కోపం ఎందుకు వాళ్ళ మీద నీకు? అంత కోపం ఎందుకు నీకు? మంచి చెప్పారనా? మంచి చెప్పేస్తే కోపం ఉండదు. మరి కోపం ఎందుకు నీకు? కోపం ఎందుకు? నిజంగా చెప్పండి, కోపం ఎందుకు నీకు? కోపం ఉండకూడదుగా. మరి కోపం ఎందుకు నీకు? అంత కోపం ఎందుకు? నీలో కోపము, నీలో ఈ పగలు, నీలో ఈ ద్వేషము రావటానికి గల కారణం ఏమిటంటే నీ శరీరములో కలుగుతున్నటువంటి అవాంఛనీయమైన కార్యములు, సృష్టికి విరుద్ధముగా, సృష్టికి వ్యతిరేకముగా, దేవుని యొక్క పద్ధతులకు వ్యతిరేకముగా మనుషులు నీచమైన కార్యములకు కార్యములు చేయుటకు ప్రయాసపడుతూ ఉన్న దినాలు చూస్తున్నారుగా. మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తున్నాం కదా. ప్రతి చోట ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు. ఒక ప్రాంతంలో నేను రోజు కొడుక మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు అమ్మాయి కూడా నాకు ఆడ కూర్చున్నప్పుడు ఎంతో ఉంటుంది. ప్రతిరోజు ఎక్కువ చూస్తూనే ఉంటాను. ఒక ప్రాంతంలోనంట ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు, వాళ్ళిద్దరికి భార్యాభర్తలు ఉన్నారంట. ఈ మధ్యకాలంలోనే రీల్స్ త్వరలోనే నేను చూశాను. ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట. అన్న భార్యను తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడంట. తమ్ముడు భార్య అన్నతో సాంగత్యం పెట్టుకుందంట. ఇప్పుడు కోర్టులోనికి పోతే కోర్టు ఏమని తీర్పిచ్చింది కదా, 4 మేజర్సే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నదంట. ఇప్పుడు ఎవరినేమంటానికి లేదు. ప్రభుత్వమే గొప్పగా వాళ్ళకి అవకాశం ఇచ్చేసి నీ ఇష్టం, చాయిస్. ఇప్పుడు చూడండి, కావాలంటే వివాహం అయిపోయిన తర్వాత నాకు నచ్చినట్టు నేను ఉంటానని స్త్రీ కానీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిపోతే నిన్ను అడిగే హక్కు లేదు. నువ్వు మేజర్, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కోర్టు తీర్పు వచ్చేసింది. ఎవరేం మాట్లాడతారు? వీళ్ళను ఎవరేమంటానికి లేదు. మనం అనుకుంటాం న్యాయం దొరికే ప్లేస్లు లేవు ప్రపంచంలో.
న్యాయం దొరుకుతుంది అనుకుంటున్నారా? న్యాయం లేదు, అన్యాయం. ఎందుకంటే ఏం జరిగింది తెలుసా? మనిషి స్వేచ్ఛకు అంతరాయం కలిగిస్తున్నారు కాబట్టి వాడు స్వేచ్ఛగా ఉండటానికి వాడిని ఫ్రీగా వదిలేయడం అనేది స్వాతంత్రం అంటుంది. కండిషన్స్ ఉండడానికి లేదు, కట్టుబాటు ఉండాలని లేదు. నీకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛకు నువ్వు ఏది చేసినా భూమి మీద అడిగేవాడు లేడు. అందుకే ఈ చేసినటువంటి పాపానికి ఈ మొర దేవుణ్ణి కాడికి వెళ్ళిపోతుంది. మధ్యకాలంలో నిజంగా మొన్న చదివాను. ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా 2 పిల్లల్ని తీసుకెళ్ళేసి ఒక పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో వదిలేసి వెళ్ళిపోయారంట. 2 తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి. ఈ పిల్లలిద్దరు కూడా ఎదురు చూస్తున్నారంట, మా నాన్నోళ్ళు ఎప్పుడు వస్తారు, మా అమ్మోళ్ళు ఎప్పుడు వస్తారని. వెళ్ళి అడిగిందంటే మా అమ్మోళ్ళు మళ్ళా వస్తాననిపోయారు, ఇంకా రాలేదు అంటే ఒకటే మాట చెప్పారు, మిమ్మల్ని వదిలించుకున్నారు వాళ్ళు. లేదు మా అమ్మ మా నాన్న వస్తారని 2-3 రోజులు చూసినా రాలేదంట. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ, ఎందుకు అంకుల్, మా నాన్నకు మా అమ్మకు మేము భారం అయిపోయామా? ఇద్దరు ఆడపిల్లని, మేము బరువు అయిపోయామా? ఇప్పుడు ఈ పిల్లల మొర దేవుడు ఆలకిస్తాడు. న్యాయం తీర్చేవాడు లేడు. ఎవరైనా చేస్తాడు? తల్లిదండ్రులు తీసుకొచ్చే వాళ్ళు లేరు. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, వీళ్ళ కొలిగిన కోరికల కోసము టైం కాని టైంలో ప్రెగ్నెన్సీ అయిపోయి టైం కాని టైంలోనికి వచ్చినప్పుడు తీసివేసుకోవడానికి కుదరక వాళ్ళని ఎక్కడో చోట జన్మనిచ్చేసి తీసుకొని చెత్త కుండీలో పడేస్తుంటారుగా. ఇప్పుడు ఆ భూమి చెత్త కుండీలో ఉన్నటువంటి చిన్న బిడ్డ ఏడుస్తున్న మొర దేవుడు ఆలకించొద్దా? నీ కోరికల కోసం, నీ ఆలోచనల కోసం, నీ ఇష్టాల కోసం ఆ రక్తము ఆ భూమి మీద పడినటువంటి రక్తం. మామూలుగా అయితే చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎన్ని చేయాలో మీకు తెలుసు కదమ్మా. ఎన్ని చేస్తుంటారు చిన్నపిల్లలు పుట్టినప్పుడు. వాళ్ళకు 5వ రోజు సంద అవుతుందని, ఏదో అవుతుందని, ఇది చేయకూడదని, అది చేయకూడదని కాపలా కాసి రాత్రింబగులు మెలకువలతో ఉంటారు. ఇప్పుడు ఆ చెత్త కుండీలో ఏడుస్తున్న పిల్లవాడికి ఎవరు కాపలా ఉండాలి? పిల్లలు ఫోన్లు చేస్తా, తల్లిదండ్రులు మేము అమ్మడు ఫోన్ చేస్తుంటే నిద్రపోకుండా ఉన్నారా, ఎప్పుడు లైట్ ఆన్ చేసి ఉన్నారా? అర్ధరాత్రి అక్కడ లైట్ ఊరు వెలిగియాలి. మరి ఏమన్నా నడి బజార్లో వేసిపోతారా? అడవులలో, వంకళ్ళలో, డొంకలలో వేసిపోతారా చెత్తకుండా? ఇక్కడ లైట్ ఊరు వెలిగియాలి. ఇక్కడ దోమ కుడితే ఎక్కడ పిల్లలకు జబ్బు వస్తుందేమో, ఏ మలేరియా వస్తుంది ఏమొస్తుందని దోమ తెర తెచ్చి పైన మళ్ళీ ఫ్యాన్ పెట్టి దానిపైన ఇంకొకటి పెట్టి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చి ఇన్ని పెడుతున్నావే. వాళ్ళకు చెత్త కుండీలలో పొద్దుగుకులు దోమలు, పాములు, కప్పలు, తేళ్ళు ఏవి కొడుతుంటాయి వాడికి తెలుసా? ఇప్పుడు ఆ పిల్లలను ఇలా కోరికల కోసం కని ఆ చెత్త కుండీలు వేసినప్పుడు వాళ్ళు ఏడుస్తున్న మొర దేవుడు ఆలకించొద్దా? మరంటే మామూలుగా ఉందనుకున్నారా? ఇప్పుడు నీ పిల్లడు ఒక అరగంట ఏడుస్తేనేమంటావు? ఎందుకు వరకు ఏడుస్తున్నాడు వీడు, ఏమైనా బాగలేదని అమ్మటి హాస్పిటల్లో తీసుకెళ్తావే. 24 గంటలు ఏడ్చి గొంతు ఆరిపోతుంది. పాళ్ళిచ్చే తల్లి లేక, కనీసం పాళ్ళ బొడ్డి పెట్టే పెద్దలు లేక ఆ పిల్ల ఏడుస్తుంటే ఇప్పుడు ఇలా మరువురు ఆలకించాలి. ఊరి దరిదాపుల్లో ఉంటే ఎవరైనా వెళ్ళి తెచ్చుకుంటారు. ఊరి దరిదాపుల్లో కాదు, ఎక్కడో దూర ప్రాంతంలో కొండలలో, గుట్టలలో పండిపోతున్నారు పనికి రాకుండా. అంతగా ఒళ్ళు కొవ్వెక్కిపోయి నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యటం ఎందుకు? ఇంతగా వాళ్ళని అక్కడ వేయటం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు దేవుడు మాకు క్షమిస్తాడంటే ఈ మొర ఆలకించిన దేవుడికి క్షమించేటువంటి గొప్ప దేవుడా? వారి కోసం నిత్య అగ్ని దండన రెడీ. ఇప్పుడు అందరూ పబ్లిక్లోకి వచ్చి పంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. నీ పబ్లిక్ వ్యవహారం కాదు ఇక్కడ కావాల్సింది, నీ ప్రైవేట్ వ్యవహారం దేవుడి దగ్గర ఉంది. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? సొదొమ గొమొర్రాల గురించిన మొర అక్కడికి వెళ్ళక ఆ మొర పెట్టితే ఆ మొర వల్ల దేవుడు సొదొమ గొమొర్రా మీద, వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీద అగ్నిని కురిపించాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 23వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. వారు యెహోవా తన కోప ఉద్రేకము చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా, అద్మా షెబాయిముల వలె ఆ సమస్త దేశములు గంధకము చేతను
ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూర మొక్కయు మొలవకయు ఉండుట చూశారంట. ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేయటం వల్ల దేవుడు అక్కడ అగ్ని గంధకాలు కురిపిస్తే అప్పటి వరకు నేటి దినం వరకు కూడా అక్కడ విత్తనాలు విత్తితే మొలకలు మొలవట్లేదంట. అంతగా నాశనం చేశాడు దేవుడు. ఈరోజు నీ స్వార్థం కోసం, నీ అధికారం కోసం, నీ కోరికల కోసం, నీ పెత్తనం కోసం, ఎదుటివాడిని చంపాలని, ఎదుటివాడి మీద అధికారం చేయాలని, నీ స్వార్థం కోసం బాంబులు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ మీద వేస్తుంటే, వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతే, వాళ్ళ కన్న తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు, ఆ పిల్లలు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళ రక్తం అంతా గోజాడుతున్నప్పుడు ఎవరు తీర్పు తీర్చాలి? ఎలాగో మా దేశాన్ని కాపాడుకోవడానికి నేను చేస్తున్నది న్యాయము అని నువ్వు అనుకుంటున్నావు. నా దేశాన్ని రక్షించుకోవడానికి నేను చేస్తున్నది న్యాయమని నువ్వు అనుకుంటున్నావు. మీరిద్దరి న్యాయాల మధ్య అన్యాయస్తుల ప్రాణాలు బలి కొడుకున్నారు కదా. ఈ ప్రాణాలు బలి అయినప్పుడు ఇలా రక్తం దేవుడికి మొరపెట్టదా? అందుకే ప్రకటన గ్రంథంలో అంటారు, అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయం చేయనియండి, ఇంకా నువ్వు చేయనియండి, నేను వచ్చి చూసుకుంటానన్నాడు. మర పెడుతున్నది సుధోమ గుమరాల మొర. ఈరోజు భూమి మీద మనుషులు చేస్తున్న పాపం యొక్క మొర దేవుని సన్నిధికి వెళ్ళే దినములు దగ్గర పడ్డాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టినా, ఎంత మొరపెట్టినా, నువ్వు ఎంత చేసినా నిత్య అగ్నిదండనకు రెడీ చేయబడిన వాడు ఎప్పటికీ మారే ప్రసక్తి లేదంతే. ఎందుకంటే నువ్వు మార్చాలనుకున్నా దేవుడు నీకు ఇంకను బాగా దేవుడు నీకు ఇంకను దీర్ఘశాంతమును కనికరమును చూపిస్తున్నప్పటికీ నువ్వేం చేస్తున్నావంట? ఆయన దీర్ఘశాంతమును ఆయన కనికరమును ఏం చేస్తున్నారంట? ఏం రాయబడింది? ఆయన దీర్ఘశాంతమునంట కాముకత్వమును చెయ్యుటకు ఉపయోగించుకుంటున్నారంట. కామ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తుంటే, దేవుడు ఆయుసు పొడిగిస్తుంటే ఏం చేస్తున్నారు? ఇంకా పెత్తనాలు చేయాలి, ఇంకా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇంకా మానవత్వం చచ్చిపోయింది, మనుషులుగా ప్రేమించేది చచ్చిపోయింది, కులాలు మతాలు ఏటతో చంపుకుంటే ఏమవుతుంది? మానవత్వం ఉండాలి, మనిషిలో మంచితనం ఉండాలి, మనిషిని ప్రేమించాలి. అప్పుడు మనుషుల మధ్య సమాధానం వస్తే వాళ్ళ జీవితాలు ఫలభరితముగా మారుతాయి. యేసు ప్రభు వారు కూడా నేర్పించింది అదే. ఈ 66 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్ పుస్తకం నేర్పించింది అదే. మనిషిగా ప్రేమించు. అదే కదమ్మా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, మనిషిగా ప్రేమించుము. మానవత్వం ఉండాలి, మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి. మానవత్వం, మనిషిగా ప్రేమిస్తే నువ్వు నా దృష్టిలో బైబిల్ మొత్తాన్ని నెరవేర్చినట్టే. మతాల కోసం కొట్టుకుంటున్నారు, దేవుడి కోసం కొట్టుకుంటున్నారు, కులాల కోసం చెట్టుకుంటున్నారు, రాజకీయాల కోసం కొట్టుకుంటున్నారు, పెత్తనాల కోసం కొట్టుకుంటున్నారు, డబ్బు కోసం చంపుకుంటున్నారు. ఇప్పుడు ఈ మొర దేవుడు ఆలకించుద్దాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ వేషాలు వేసుకోవటానికి దేశాలు పట్టి వెళ్ళిపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో వాళ్లకు మాతరలు బియ్యం భోజనం పెట్టేవాళ్ళు లేక ఎందుకు కన్నాం ఇలాంటి వాళ్ళను, అసలు ఎందుకయ్యా నాకు సంతానం ఇచ్చావని మొరపెడుతున్న ఇలా మొర దేవుడు ఆలకించొద్దా అంటారు. నా కన్నీళ్ళు వచ్చి కన్నీళ్ళు ఏమైపోయాయి? ఆగిపోయాయంట. నీ కన్నీళ్ళు ఆగిపోలా, లోపల గడ్డగట్టిపోయాయి. అది దేవుడు మాత్రమే చూస్తాడు, మనుషులు చూడ్డాడు. అనుకుంటావేమో అందరూ అనుకుంటున్నారు బాగానే ఉన్నాం అనుకోడు. బాగా ఉండటానికి ప్రయత్నించడం తప్పులేదు, బాగుండాలి. ఎప్పుడైనా మీకు చాలా మార్లు చెప్తుంటాను, భార్య కుటుంబంలో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగానే ఉండాలి, భర్త కుటుంబంలో ఎప్పుడూ బాధ్యత కలిగి సంతోషం ఆనందంతో ఉండాలి. నేను కాదనటం లేదు, కానీ ఇలాంటి కుటుంబాల గురించి దేవుడు ఇప్పుడు ఆలోచించడంలో ఎక్కువ జీవితాలను సర్వనాశనం చేయొచ్చు, ఏమి ఎరగమన్నట్టుగా జీవిస్తున్న వాళ్ళ గురించి దేవుడు ఆరాధించే రోజు బయటపడిపోతుంది ఒకరోజు. నాదా సత్యస్వరూపి, మా నిమిత్తమును, మా రక్తము నిమిత్తమును, మమ్మల్ని ఇట్ట అన్యాయం చేసిన వాళ్ళ నిమిత్తమును ఎందాక తీర్పు తీర్చక ఉంచుతావు? మా నిమిత్తమును, మా రక్తము నిమిత్తమును, మా శరీరాల నిమిత్తమును ఒక
తల్లి తనను తీసుకుపోయిన తర్వాత అరణ్యంలోనికి తీసుకుపోయి 4 వ్యక్తులు చిత్రహింసలు పెట్టి పాడు చేస్తుంటే వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నప్పుడు అక్కడ బిడ్డ మొరపెడుతున్న మొర కన్న తల్లి కన్న తండ్రి లోకంలో ఉన్న అధికారులు పోలీసులు న్యాయాధిపతులు ఎవరి వినకపోయినా పరలోకములో ఉన్న తండ్రి ఖచ్చితంగా వింటాడు. అది గుర్తుపెట్టుకుని మరి ఇప్పుడు ఎక్కడికి చేరింది? ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి ఇలాంటి. మరేమైపోతుంది? మరెక్కువైపోతుంది. ఇంకా రెడీ అయిపోయాడు, వెళ్ళి చూడాలనే దినానికి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళి చూడటానికి వచ్చినటువంటి యేసు ప్రభువుని హతమార్చే దేశం ఇది. హతమార్చిన లోకం యేసు ప్రభువు నువ్వు మాకు అవసరం తెలిపో. అదే కదా అందరూ అనేది. యేసు ప్రభు వల్ల నీకేమన్నా నష్టం జరిగిందా? మేలే జరిగింది. మేలు చేసిన వాడిని ప్రేమించకపోయినా పర్వాలేదు, చేదరించమని ఎవరు చెప్పారు నిన్ను? ఇప్పుడు ఈ మాటలు చెబితే వాళ్ళు అంటారు ఇది మాకు గోల అంటున్నాడు వాడు. ఎందుకు? వాడిట్టోడి వాళ్ళు ఎంతమంది జీవితాలను తగలబెట్టితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటే మా పరువు పోద్దో, బయట పెట్టుకుంటే పరువు పోద్ది, దాచిపెట్టుకోలేక ఆ గుండెలో ఉన్నటువంటి ఆ వేదన పరలోకములో ఉన్న దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. మోర అంటున్నాడు, పర శరీరానుసారులైనందున వాళ్ళు చేసిన పాపములను బట్టిన మొర, వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలను పట్టిన మొర దేవుని దగ్గర పోతుంది. ఈరోజు అనుకుంటున్నావు నా కాళ్ళు చక్కగా ఉన్నాయి, చేతులు సక్రంగా ఉన్నాయి, నేను రోజు జాబ్ చేసుకుంటున్నాను. నన్ను అడిగేవాడు ఎవరంటే నువ్వు చేసే పనుల వల్ల ఎంతమంది ఏడ్చి మొర పెడుతున్నారు. ఆ మొర దేవుడి దగ్గరికి చేరే రోజు దగ్గర పడిపోయింది. లెక్క లేకుండా తిరుగుతుంటారు, ఇష్టం వచ్చినట్టు బెదురుగుతుంటారు. నన్ను అడిగేవాడు ఎవరు? నా కాళ్ళు చక్రంగా ఉండే నాది ఐరన్ బాడీ, నాకేమిని నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న భార్యను, కన్న తల్లిని, కడుపును పెట్టిన బిడ్డలను, తోడబుట్టిన వాళ్ళను 24 గంటలు ఏడిపిస్తుంటే లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు కానీ, లోకంలో ఉన్నటువంటి అధికారులు కానీ, లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కానీ వినకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు చీకటి గదిలో కూర్చొని పెడుతున్న మొర పరలోకంలో ఉన్న దేవుడి వినే రోజు దగ్గర పడిపోయింది. జాగ్రత్త. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎవరు వినట్లేదే, నాకెవరు న్యాయం తీరుస్తాడని. న్యాయాధిపతి దేవుడు త్వరలోనే నీ దగ్గరికి రాబోయే రోజు దగ్గర పడిపోయింది. అందుకని ఏమంటున్నాడు తెలుసా? వాటి మొర చొప్పున తీర్పు తీర్చుటకు మేము దిగి వచ్చి ఉన్నామంటే దిగొచ్చిన వాళ్ళని లేపేశారు. మామూలు అనుకున్నావా? నువ్వు పోయి చెబితే నిన్నడా నోరు మూసుకో, నువ్వేది నాకు చెప్పేది అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను చెప్పేది మంచిగా కదా, నీకెందుకంటే నువ్వు నోరు మూసుకోమన్నాడంటే నువ్వు నోరు మూసుకొని మొరపెట్టమని అర్థం. నువ్వు లోపల బాధపడకుండా ఉంటావా? మంచం మీద పడుకొని నిండా దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకొని ఎందుకు నాకు ఈ బతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నేను చచ్చిపోయినా బాగుండని నువ్వు లోపల కుమిలిపోతుంటే నీ లోపల ఉన్న బాధ వినే ప్రభు మన దగ్గర ఉన్నాడు. ఆమేన్. దాని చొప్పున తీర్పు తీర్చే రోజు దగ్గర పడిపోయింది. మీరు అందరూ అనుకుంటున్నారు ఎందుకు నాకు ఈ బాధ అనుకుంటున్నారు. ఆ బాధ నీకు ఎందుకంటే నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినాడో, నిన్ను ఎన్ని చిత్రహింసలుగా ఏడిపించిందో ఈట మొర దేవుడి విని వాళ్ళకు తగిన టైంలో కరెక్ట్గా సమాధానం చెప్తాడు. నువ్వేమి టెన్షన్ పడద్దు. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, ఏడవద్దు, బాధపడద్దు, అస్సలు దుఃఖించొద్దంటే నువ్వేమంటావు? దుఃఖం ఆపుకోలేకపోతున్నామంటే ఈ దుఃఖం వల్ల దేవుడు తీసుకుంటాడు చొరవ. జాగ్రత్త. మీ వాళ్ళని ప్రేమిస్తే దుఃఖపడద్దు. మీ వాళ్ళ మీద కనికరం చూపించాలని దుఃఖపడి చేర్చి రాత్రి కన్నీళ్లు కార్చుకొని అన్నం మానుకొని ఆ మంచంలో పడుకొని ఆ కన్నీళ్లు తుడుచుకుంటుంటే ఈ కన్నీటి బొట్టుకులు పరలోకములో ఉన్న దేవుడు వింటున్నాడు. మీకు అర్థం కాలే? ఆ దేవుడు విని ఎక్కడ తొక్కితే తాట తీయాలో అక్కడ తొక్కే టైం ఉంది. అప్పుడు మళ్ళా నువ్వు పోయి ఏడితే ఉపయోగమైంది. నువ్వే కదా ముందు ఏడ్చింది, నువ్వే కదా దుఃఖపడేది, నువ్వే కదా గోజాడింది. ఎందుకు నాకు ఈ బతుకు? అప్పుడప్పుడు ఏపు బాగా అసలు నేను పుట్టకపోతే బాగుండి, అసలు నాకు పెళ్లి కాకపోతే బాగుండి, అసలు నాకు పిల్లలు పుట్టకపోతే బాగుండి. ఊరి ఆడమన్నారు నిన్ను వేడ్చిన మొర దేవుడు విని వాళ్ళకి తగిన సమయంలో తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. మరి ఎలా ఉండాలంటే ఓర్చుకొని వాళ్ళని రక్షించాలనుకున్న నీవు ఓర్చుకొని ప్రేమతో ప్రార్థన చేయి. కష్టం కదా. నీతి గల తన మనసునంటే ఏం చేశాడంట? నొప్పించుకుంటే ఎవరికి నొప్పి వచ్చింది?
ఆయనకు నొప్పి అగ్ని కురిపించాడు. నువ్వు మంచం మీద ముసుగు కప్పుకొని ఏడు తూరికి నొప్పి వస్తుంది. ఆయనకు నొప్పి వచ్చిందంటే ఆడు ఇరుగుతే ఎముకలు జాగ్రత్త మీరు. ఏందయ్యా మేము ఏడవటం కూడా మాకు హక్కు లేదంటే, నువ్వు ఏడ్చినవంటూ నిన్ను న్యాయం తీర్చేవాళ్ళు నీకు ఉండకపోవచ్చు, తీర్పు తీర్చేవాళ్ళు నీకు ఉండకపోవచ్చు, అధికారులు నీ పక్షాన్ని లేకపోవచ్చు. నువ్వు ఏడ్చిన ఏడుపు ఆయన దగ్గర పోకుండా జాగ్రత్తగా ఏడు. నువ్వు ప్రేమించిన వాళ్ళని కాళ్ళు ఎరగదీసి నీ కళ్ళ ముందు కూర్చోబెట్టే రోజు దగ్గర పడింది. ఎందుకు ఇలా జరిగిందంటే నిన్ను ఏడమన్నారు. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదక్క. నేను తప్పు చేశాను, ఉదాహరణ తప్పు చేశాను అనుకో, లోపల పోయి ఎందుకు నేను పుట్టాను, అసలు నాకు ఎందుకు పెళ్లి జరిగింది, అసలు నేను ఎందుకు బతికానని నువ్వు ఏడ్చావనుకో, నువ్వు ఏడ్చిన ఏడుపుని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. అదే నువ్వు అనవసరంగా ఏడ్చినా కూడా తీర్పు నీకు వస్తుంది. మళ్ళీ ఆయన బట్టి ఎలా ఉంటుంది తెలుసా, ఆయన త్రాసు ఎలాంటిదంట, మనలాగా నీ దృష్టిలో నీకు కాదు, దేవుడి దృష్టిలో ఉండడం వల్ల మన దృష్టి కాదు. నా దగ్గరకు వచ్చిన మర చొప్పున చేసినో లేదని చూడటానికే దేవదూతలు పంపించిన దేవుడు. ఈరోజు నువ్వు నేను ఒట్టెట్టుకు మొరపెడితే మన మొర గురించి చాలా ఆయన ఆరాధేయడా? ఖచ్చితంగా ఆరాధిస్తాడు. ఓకే, వచ్చే వారం దాని గురించి కంటిన్యూ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం ఖచ్చితంగా దీని గురించి కంటిన్యూ చేస్తాను. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలు ఎక్కిపోద్దాం. వచ్చే వారంలో ఈ మిగతా భాగాన్ని పూర్తిగా నేను తెలియజేస్తాను. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకోవాలి మాట.